ఇక డీటెయిల్స్ కి వెళ్తే ఇవాళ వైఎస్ షర్మిల విజయవాడలో ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజన, తులసిరెడ్డి ఇతర ముఖ్య నేతలున్నారు. వీరంతా ఒక్కప్పటి వైఎస్ హయాంలో కాంగ్రెస్ ను నడిపించిన వారి. వీరితో పాటు వైసీపీ నుంచి కూడా కొంతమంది అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు వైఎస్ షర్మిల విజయవాడలో ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజన, తులసిరెడ్డి ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. మరి వీరంతా ఒకప్పటి వైఎస్ హయాంలో కాంగ్రెస్ నడిపించిన పెద్దలే, మరి అందరికీ తెలిసిన విషయమే. మరి వీరితో పాటు వైసీపీ నుంచి కూడా మరికొంతమంది అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అని తెలుసుకుందాం. హరీష్, మరి ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం, షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు కదా, ఎలా జరగబోతోంది? దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు? మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి షర్మిల చేరుకోబోతున్నారు. తర్వాత నేరుగా విజయవాడ శివార్లో ఉన్నటువంటి ఆహ్వానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొంటారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున నిర్వహించేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ క్యాడర్ అంటే పాత క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఎంతమంది వస్తారు, కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు మళ్ళీ తిరిగి అట్రాక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అన్నది ఈ రోజు కొంతవరకు క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఆహ్వాన కళ్యాణ మండపం కార్యక్రమం తర్వాత ఆమె నేరుగా ఆంధ్రరత్న భవన్ వెళ్తారు. ఆంధ్రరత్న భవన్ లో జరిగే కార్యక్రమం ప్రమాణ స్వీకారంలో ఆవిడ అధికారికంగా పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేటువంటి పరిస్థితుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక షర్మిల కాంగ్రెస్ లో చేరికల నేపథ్యంలో పాత క్యాడర్ అదేవిధంగా పాత నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎంతవరకు ఈ షర్మిల పిలుపుతో వస్తారు అనేది మాత్రం ఒక రకంగా ఆసక్తిగా మారింది. అయితే హరీష్, మరి కేవీపీ రామచంద్రరావు కావచ్చు, రఘువీరారెడ్డి కావచ్చు, శైలజన, తులసిరెడ్డి వీళ్ళంతా ఈ ముఖ్య నేతలు, మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఇప్పుడు షర్మిల వెంట ఉన్నారు. మరి వైసీపీ నుంచి కూడా మరికొంతమంది ఇవాళ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అది ఎవరెవరు చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, ఏమనుకోవచ్చు? పార్టీకి సంబంధించి గతంలో ఎవరైతే పార్టీని వీడినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే వైసీపీలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు తీసుకురావాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ పవర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఎంతవరకు వస్తారన్నది మాత్రం ఒక ఆసక్తిగా నెలకొంది. ఇప్పుడైతే ఎలక్షన్ కి సంబంధించినటువంటి నేపథ్యం, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి నాయకత్వం ఎంతవరకు మళ్ళీ అట్రాక్ట్ అయ్యేటువంటి అంశం ఎంతవరకు సక్సెస్ అవుతుందని మాత్రం ఒక రక చర్చగా మారింది. అంటే మనం చూసుకుంటే వైసీపీలో 90% వరకు కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. 90% వరకు కాంగ్రెస్ కేడరే ఉంది. మరి అసంతృప్తి కూడా ఇప్పుడు మనకు చూస్తే చాలా తీవ్ర స్థాయిలో కనిపిస్తూ వస్తోంది. అంటే ఇన్ఛార్జీల మార్పు కావచ్చు, సీట్ల కేటాయింపు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో. అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకొక వైపు బుజ్జగింపుల పర్వాన్ని మొదలుపెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో, అసమ్మతి రాగ వినిపించారో వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా షర్మిల రాక సందర్భంగా వైఎస్ఆర్సీపీలో కాస్త భయం చేకూరింది అని అనుకోవచ్చా, కాదంటారా? అంటే రాజకీయంగా చూసుకుంటే కనుక వ్యవహారం ఒక రకంగా వైసీపీకి కొంత ఇరకాటంగానే ఉందనేది పార్టీ క్యాడర్లో కానీ పార్టీ నాయకత్వంలో కానీ వినిపిస్తున్నటువంటి అంశం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి జగన్ అదేవిధంగా షర్మిల ఇద్దరు సోదరిమణులు అయినప్పటి నేపథ్యంలో నిర్మల కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్ళటం, గతంలో తెలంగాణలో చేసినటువంటి రాజకీయం, తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయడం, పార్టీని ఏర్పాటు చేసి మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఈ మొత్తం ఎపిసోడ్ కూడా చూసినటువంటి నేపథ్యంలో ఆమె గతంలో చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఏపీ పిసిసికి మాత్రం వెళ్ళేటువంటి అవకాశం లేదు అని చెప్పి కూడా
స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ కి అట్రాక్ట్ అవ్వడం, కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వైసీపీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. అసంతృప్తులకి తెరతీసినటువంటి నేపథ్యంలో విజయవాడకు చెందినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు, ఆయన కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరేటువంటి పరిస్థితి లేదని కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కేడర్ నాయకత్వం తిరిగి మళ్ళీ పార్టీకి చేరుతుందన్నది మాత్రం ఒక రకంగా ఆసక్తికరంగా మారిందని కూడా చెప్తున్నారు. అయితే ఎవరెవరు అంటే కేవలం ఇప్పుడు షర్మిల ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించేటప్పుడు చీఫ్ గా కేవలం అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రమే పాల్గొనబోతున్నారా, లేకపోతే ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హరీష్? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కీలక నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కి ఒక రకంగా భూమి తీసుకురావాలన్న ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీ నుంచి వైఎస్ ఫ్యామిలీ పూర్తిగా కాంగ్రెస్ కి దూరం అయిపోయింది అనుకున్నటువంటి నేపథ్యంలో విభజన తర్వాత పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సిచ్యువేషన్ అవన్నీ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీని తిరిగి రాజకీయంలో ఎంతో కొంత పూర్తి ఇచ్చే విధంగా నిలబెట్టడానికి షర్మిల రాక ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఏవీపీ వంటి ముఖ్య నేతలు, అదేవిధంగా పల్లం రాజు, ఇప్పటికే గిడుగు రుద్రరాజు పిసిసి చీఫ్ గా కూడా షర్మిల రాక నేపథ్యంలో రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇంకోవైపు ప్రత్యేక కమిటీని కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత మరింత దూకుడు పెంచేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే మరి అంటే ఇప్పుడు ఏదేమైనా షర్మిల రాక్ అనేది కాంగ్రెస్ లో మరింత కాంగ్రెస్ కి ఊపిరిలూదే ప్రయత్నం కూడా చేస్తోంది అన్నది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన అవసరంగా కనిపిస్తోంది. ఎందుకంటే షర్మిల తనకంటూ తన చరిష్మాని కాదు, ఇంకా వైఎస్ఆర్ చరిష్మాతో ఆమె ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అంటే ఈ నేపథ్యంలో అంటే కేంద్రం నుంచి ఎవరైనా కేంద్ర పెద్దలు కూడా వచ్చి ఉంటే మరింత బాగుండేది కదా. జాతీయ స్థాయి నాయకులు కూడా షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించుతున్న ఈ తరుణంలో అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి ఎవరు జాతీయ నాయకత్వం నుంచి ఎవరు వచ్చే అవకాశాలు అయితే లేవు అనిపిస్తోందా హరీష్? జాతీయ నాయకత్వం అనేది పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఇన్ఛార్జి మార్పు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన పూర్తిగా కేంద్ర నాయకత్వం నుంచి కూడా పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకురావాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిలను కూడా అతి కష్టం మీద ఒప్పించడం కానీ, ఆమె పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీని విలీనం చేసిన తర్వాత ఏపీకి వెళ్ళను అని చెప్పి గతంలో చేసినటువంటి ప్రకటన ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను ఒప్పించి ఏపీకి పంపించడంలో ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయిందనే చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు. ఇప్పుడు ఈ వ్యవహారం కొంతవరకు వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి షర్మిల కుమారుడి వివాహ వేడుకలో కూడా జగన్ తో పాటు అంటిముంటున్నట్టుగా వ్యవహరించారు షర్మిల ఆమె భర్త అనిల్ అని కూడా చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంగా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి, లేదంటే ఎన్నికలకు సంబంధించి క్యాండిడేట్లకు సంబంధించినటువంటి ఎంపికలు ఎప్పుడైతే కొలుక్కొస్తాయో అప్పుడు ఒక పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి క్యాడర్ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు వైఎస్ షర్మిల విజయవాడలో ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజనాథ్, తులసిరెడ్డి, ఇతర ముఖ్య నేతలున్నారు. వీరంతా ఒకప్పటి వైఎస్ హయాంలో కాంగ్రెస్ ను నడిపించిన వారే. మరి వీరితో పాటు వైసీపీ నుంచి కూడా మరికొంతమంది అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.
ఇవాళ షర్మిల విజయవాడలో ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజనాథ్, తులసిరెడ్డి ఇతర ముఖ్య నేతలున్నారు. వీరంతా ఒకప్పటి వైఎస్ హయాంలో కాంగ్రెస్ లో నడిపించిన వారే. వీరితో పాటు వైసీపీ నుంచి కూడా కొంతమంది అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.